2020లో విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహానికి సంబంధించిన శిరస్సును కొందరు దుండగులు ఖండించడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. వైసీపీ ప్రభుత్వంలోనే వరుసగా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, వైసీపీ నాయకులే చేయించారని టీడీపీ వాళ్ళు, లేదు వైసీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయించడానికి తెలుగుదేశం పార్టీ నాయకుల డైరెక్షన్లోనే కొందరు వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తూ వచ్చింది. ఆ సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి ఘటనలన్నీ జరిగాయి. ప్రభుత్వం తన హయాంలో ఇలాంటి ఘటనలు జరిపి ప్రభుత్వం సొంతంగా తనను తాను బదనాం చేసుకుంటుందా? చేసుకోదు. ఇదంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళ డైరెక్షన్లోనే నడుస్తోందని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఆరోపించారు. ఆ కేసులో రాముడి విగ్రహానికి సంబంధించి శిరస్సును ఖండించిన వ్యవహారంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి కాల్ డేటా ఆధారంగా, ఆ సమయంలో ఎక్కడెక్కడ ఎవరెవరు సంచరించారన్న దానికి సంబంధించి కాల్ డేటా ఆధారంగా సూరిబాబు అనే వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. ఈ కేసులో అతను A2గా ఉన్నారు. ఇప్పటికీ కోర్టులో ఇంకా కేసు నడుస్తోంది, క్లీన్ చిట్ రాలేదు, ట్రయల్ నడుస్తోంది. అయితే ఇది నడుస్తూ ఉండగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రావడం, అదే సూరిబాబుకు, A2గా ఉన్న సూరిబాబుకు 5 లక్షల రూపాయల నగదు పరిహారాన్ని సీఎం సహాయ నిధి నుంచి ఇవ్వడం అన్నది ఇప్పుడు దుమారం రేపుతోంది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వయంగా సూరిబాబుకు ఈ 5 లక్షల రూపాయలు అందించారు. ఆ చెక్కుని, సీఎం సహాయ నిధి నుంచి వచ్చిన చెక్కుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్వతహాగానే బహిరంగంగానే, ఇది కూడా సీక్రెట్గా కాదు, బహిరంగంగానే ఇచ్చి పైగా కారణం చెప్తూ ఉన్నారు. సూరిబాబు పైన వైసీపీ ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టారు, ఆ తప్పుడు కేసుల కారణంగా అతడు అనారోగ్యానికి గురయ్యారు అరెస్టు చేయడం వల్ల, అందుకని అతను ఏ పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో 5 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి నుంచి ఇస్తున్నట్టుగా కూడా ప్రకటించుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. దీనిపైన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది. మేము ఆ రోజే చెప్పాం, ఈ ఘటన వెనుక తెలుగుదేశం పార్టీ నాయకుల హస్తం ఉంది, వాళ్ళ ప్రోద్బలంతోనే వాళ్ళ వ్యక్తులే ఈ చర్యకు పాల్పడ్డారు వైసీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి. ఇప్పుడు అది నిరూపితమైంది. A2గా ఉన్న వ్యక్తి, పైగా కేసు కోర్టులో నడుస్తోంది, ట్రయల్ నడుస్తోంది, ఇంకా తుది తీర్పు కూడా రాలేదు. అయినా సరే కూటమి నేతలు అతడి సూరిబాబుకు క్లీన్ చిట్ ఇచ్చేసేసి అతన్ని ఒక బాధితుడిగా చూపించి 5 లక్షల రూపాయలు ఏకంగా ప్రభుత్వం నుంచి, సీఎం సహాయ నిధి నుంచి ఇవ్వడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఇలా నిందితుడిని ఇంకా కోర్టులో ట్రయల్ నడుస్తూ ఉండగానే క్లీన్ చిట్ ఇచ్చేవడం ద్వారా వీళ్ళంతా ఒకటే, గతంలో వీళ్ళ డైరెక్షన్లోని ఈ వ్యవహారం నడిచింది అని, తాము చేసిన ఆరోపణలకు బలం చేకూరుతోంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. సరే, అతడు నిజంగా పనిచేయలేని పరిస్థితుల్లో ఉన్నారా మరేంటి అన్నది పక్కన పెడితే, ఆర్థిక సాయం చేయాలనుకున్నా కూడా గుట్టుగా చేయవచ్చు. అలా కాకుండా కోర్టులో ఒకవైపు ట్రయల్ నడుస్తూ ఉండగానే, తీర్పు రాకుండా ఉండగానే నిందితుడుగా ఉన్న A2గా ఉన్న వ్యక్తికి బహిరంగంగా సీఎం సహాయ నిధి నుంచి, అది కూడా ముఖ్యమంత్రి చొరవతోనే జరిగిందని చెప్తున్నారు, సీఎం సహాయ నిధి నుంచి డబ్బులు 5 లక్షల రూపాయలు ఇవ్వడం ద్వారా ఇప్పుడు ఇక పోలీసులు కోర్టులో ఏమని వాదిస్తారు? ఇతన్ని బాధితుడిగా వాదిస్తారా, నిందితుడిగా వాదిస్తారా పోలీసుల తరపు న్యాయవాదులు? సో ఈ కేసును అయితే నీరుగార్చే అవకాశం ఏర్పడిపోయింది. పరోక్షంగా ప్రభుత్వం తమ లైన్ ఏంటో కూడా చెప్పేసింది. ఇలాంటప్పుడు నిందితుడు, పోలీసులు అందరూ కాంప్రమైజ్ అయిపోయి, ప్రభుత్వంలోని పెద్దలు అందరూ కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత ఇక కోర్టులో కేసు కూడా ఎలా నిలబడుతుంది? కనీసం కోర్టులో తీర్పు వచ్చే వరకన్నా ఆగి ఉంటే కోర్టును కాస్త గౌరవించినట్టు అయ్యేది. అది చేసినట్లేరు, బహిరంగంగానే ఆర్థిక సాయం కూడా చేసేశారు మరి.